అవునండి అంటే నవీన్ గారు ఇప్పుడు కాదండి, దర్శనానికి వెళ్తారు, సామాన్య భక్తులకు ఇబ్బందులు కలిగిస్తారు, వారి వెంట ఒక 20-30 మందిని తీసుకొని వెళ్తారు. ఎన్నిసార్లు ఎన్నిసార్లు అలా సామాన్య భక్తులు ఏమైపోవాలి? ఇక్కడ నవీన్ గారు ఇక్కడ ఒకటి గమనించాలి తమ్ముడు. 154 మంది ఎమ్మెల్యేలు దాదాపు వాళ్ళకుంది. వాళ్ళందరూ కూడా 10 నుంచి 60 మందిని వెంటేసుకొని వెళ్ళేవాళ్ళంట. ఎందుకంటే అవన్నీ రికార్డ్స్ లో బయటకు వస్తున్నాయి ఇప్పుడు. రోజా అయితే అక్కడ దందా, స్వామివారి దగ్గర దందా చేసిందండి ఆమె. ఒక ఆమె ఇష్టానుసారం లెటర్లు ఇవ్వటం, ఒక్కొక్క లెటర్ కి 10,000 రూపాయలు తీసుకున్నారంటండి. 10,000 రూపాయలు. మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఏజెంట్ ఉంటాడంట. మళ్ళీ మీకు ఆ సౌకర్యాలు ఈ సౌకర్యాలు ఉంటాయి అని చెప్పి ఆ రూముల కేటాయింపుల్లో కూడా అవకతవకలు జరిగింది. ఇవన్నీ ఇప్పుడు బయటికి వస్తున్నాయి. ఇందాక అందుకని హైకోర్టు ఒక కీలకమైనటువంటి ఇష్యూ జారీ చేసిందండి. వైవి సుబ్బారెడ్డికి హైకోర్టు ఏమని ఆదేశం చేసిందంటే, విజిలెన్స్ వాళ్ళు కొన్ని అనుమానాలు లేవనెత్తుతూ నోటీసులు ఇచ్చారు, ముందర దానికి మీరు సమాధానాలు చెప్పండి అన్నారు. అంతకన్నా ఏం కావాలండి? మీరు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క చరిత్ర చూసుకుంటే, గతంలో మరి నవాబులు కొంతమంది మన ఆంధ్ర రాష్ట్రం మీద దండయాత్రలు చేసినప్పుడు కూడా స్వామివారి జోలికి వాళ్ళు రాలా. స్వామివారి యొక్క అప్పుడు కైంకర్యాలకు కానీ అక్కడ ఉన్నటువంటి ఆ పూజా విధానాలకు వాళ్ళు కూడా కొంత ఫండ్ ఇచ్చారండి. ఎందుకంటే స్వామివారి జోలికి ఎవరు రాలా. బ్రిటిష్ కాలంలో కూడా స్వామివారి దగ్గరికి వెళ్ళాలంటే భయపడేవాళ్ళు. బ్రిటిష్ కాలంలో కూడా కొండ మీదకి మెట్ల మార్గం వేసినటువంటి దాఖలాలు చరిత్రలో మనం స్పష్టంగా చెబుతూ ఉన్నాయి. కానీ వైకాపా పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేశారనే దానికి చాలా ఉదాహరణలు ఇప్పుడు మిత్రులు చెప్పుకుంటూ వచ్చారు. వాళ్ళు ఏ విధంగా దందాలు చేశారనేది. అక్కడ ధర్మం లేనటువంటి ఆ ఈవో ధర్మారెడ్డి నేయటం వల్ల అతను చేసిన దందా మామూలు విషయం కాదండి. డాలర్ల విషయంలో కూడా ఒకటి బయటపడితే వాళ్ళ పిఏ ఉరేసుకొని చనిపోయాడు, గుర్తుందండి? ఆ, డాలర్ల కాయసి అనే అంశంలో వాళ్ళ పిఏ ఉరేసుకొని చనిపోయాడండి. దీంతో పాటు ప్రసాదం ఇచ్చేటువంటి విషయంలో కూడా మరి ఎక్కడెక్కడి నుంచో ముడి సరుకులు తెప్పించే వాటిలో కూడా కమిషన్లకు కక్కుర్తి పడ్డారు ఈ యూస్లెస్ ఫెలోస్. నేనేమంటానంటే, ఒక ఎప్పటి నుంచో గతంలో చూడండి ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారండి, కానీ తిరుమల తిరుపతి దేవస్థానం జోలి ఎవరు వెళ్ళలా. ఎందుకంటే ఆ స్వామివారి యొక్క పవర్ ఏంటో తెలుసు. గతంలో కూడా ఏడు కొండల స్వామి మీద ఆ కొండల విషయంలో కూడా మాట్లాడినప్పుడు ఏమైందో ఈ దేశంలోనే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు. అటువంటి స్వామివారి విషయంలో వీళ్ళు పదే 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 ఎవరన్నా ఆ రోజు ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీల వాళ్ళు ఎవరన్నా మాట్లాడితే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడితే ముఖ్యంగా మా మీద కేసులు పెట్టి వచ్చినంత పని చేశారు. అక్కడ మా యువ నాయకులను కొట్టారండి తిరుపతిలో. అక్కడ ఉన్నటువంటి మా సుధాకర్ రెడ్డి అనేటువంటి ఒక నాయకుడిని ఆయన మీద అటాక్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ భూమన కరుణాకర్ రెడ్డి యొక్క జోక్యం ఎక్కువైపోయిందని ఆయన చైర్మన్ నుంచి దిగిన తర్వాత కూడా వైవి సుబ్బారెడ్డితో కుమ్మక్కయి అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులందరి దగ్గర నుంచి కమిషన్లు వసూలు చేశారండి. అవును. అక్కడ కొబ్బరికాయ టెంకాయలు అమ్మే కొట్టు దగ్గర నుంచి పూజా సామాగ్రి అమ్మే పెద్ద 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 ప్రధానమైనటువంటి కొట్టుల దాకా కూడా అంతా ఇలా కమిషన్లు అంట. డైలీ వెళ్ళి కమిషన్లు కలెక్ట్ చేసుకునేవాళ్ళు షాప్ కింతని. అంటే చూడండి, అక్కడికి వచ్చేటువంటి భక్తులు కూడా చాలా సార్లు అసహనం వ్యక్తం చేశారు. అందాకెందుకండి ఆ అభయారంలో ఉన్నటువంటి మరి ఆ పులులు కానీ బయటకు వస్తే మేము కర్ర ఇస్తాం 10 రూపాయలు పెట్టి ఆ కర్ర కొనుక్కెళ్ళమన్నారు. జగన్మోహన్ రెడ్డి అని వైవి సుబ్బారెడ్డిని అక్కడికి పంపించాలి. పులి వచ్చేటప్పుడు వీళ్ళకి చెరొక కర్ర ఇచ్చి. అది వాళ్ళ యొక్క యాటిట్యూడ్. వాస్తవం ఏంటంటే ఈ ట్రస్ట్ కి సంబంధించినటువంటి డబ్బులు కూడా చాలా కాజేశారని చెప్పి బయటకు వస్తున్నాయండి. ఈ అన్నిటి మీద కూడా దర్యాప్తు జరుగుతుంది. ఎందుకంటే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు కూడా దీని మీద కీలకమైనటువంటి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇక్కడ లడ్డుల విషయంలోనే కాదు, ఆ గదులు అద్దెకు తీసుకునేటువంటి విషయాల్లో కావచ్చు, ఆ పరిసర ప్రాంతాల్లో వ్యాపారస్తుల దగ్గర నుంచి డబ్బులు కాజేసిన విషయంలో కావచ్చు. దీనితో పాటు ప్రధానంగా ఆలయ అర్చకులు కొంతమంది రమణ దీక్షలు గారు నిన్న బయటకు వచ్చి చెబుతున్నారు, ఏమండి మేము చాలా సార్లు మాట్లాడటానికి ట్రై చేస్తే నన్ను చాలా ఇబ్బందులు పెట్టారని చెబుతున్నారు. వాస్తవంగా తిరుమల తిరుపతి ప్రసాదం అనేటువంటిది మీరు అది అపవిత్రం చేసేశారు. వాళ్ళే చెబుతున్నారు. అక్కడ ఉన్నటువంటి పైన ఉన్నటువంటి ఆచార్యులు వారు చెబుతున్నారు నిన్న. మేము గతంలో తిరుమల తిరుపతి లడ్డారంగంలోనే చాలా బ్రహ్మాండంగా ఉండేదండి. భక్తులు చాలా మంది కూడా ఇష్టంతో స్వీకరించేవాళ్ళు. కానీ కొంతమంది భక్తులు వచ్చి మమ్మల్ని చాలా సందర్భాల్లో అడిగారు, లడ్డు తీసుకెళ్లి ఇంటికాడ పెట్టిన తర్వాత 2-3 రోజులకి బూజు వస్తుందని చెప్పి. వాస్తవంగా ఆ లడ్డు కల్తీ కలవకపోతే బూజు ఎందుకు వచ్చిందండి? నెయ్యి ఎప్పుడు కూడా పాడవదండి నెయ్యి. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి. స్వామివారికి ఇచ్చే ప్రసాదాలకు వాడే నెయ్యేమో 1,550 రూపాయలు అంటండి. అదేవిధంగా ఈ భక్తులకు ఇచ్చే లడ్డులు ఉపయోగించే నెయ్యి మాత్రం 320 రూపాయలు అంట. మరి ఆ వ్యత్యాసం చూడండి. వైవి సుబ్బారెడ్డి అనేటువంటి వ్యక్తి ఓపెన్ గా బోర్డు సభ్యులందరూ పిలిచేసి ఆ టికెట్ ఎంత పెంచుదాం, ఈ దర్శనానికి ఎంత పెంచుదాం, ఈ దర్శనానికి ఎంత తగ్గిద్దాం, ఆ పెంచితే ఏంటంటే ఇంకో 1000 రూపాయలు ఏమైంది అంటే, ఒక వాస్తవంగా చెప్పాలంటే బ్లాక్ మార్కెట్ లో టికెట్లు అమ్మే విధంగా చేశాడండి. అసలు ఆయన ఎవరండి అక్కడ కూర్చొని డిసైడ్ చేయడానికి? అసలు ఆయన ఏదో చైర్మన్ అయినంత మాత్రాన అందరి అభిప్రాయం తీసుకోకుండానే
అసలు వీరికి విశ్వాసం నమ్మకం అనేవి ఉంటే ఈ రకంగా వ్యవహరిస్తారా? 500 చేయండి, 1000 చేయండి, వాళ్ళ ఇష్టమా? అది చాలా తప్పండి. బోర్డు తీర్మానాలు చేసేటప్పుడు కూడా ఏం చేస్తారంటే, భక్తుల దగ్గర నుంచి కొన్ని అభిప్రాయాలు తీసుకుంటారు. మేము ఈ సౌకర్యాలు ఇస్తున్నామండి, ఇంత పెంచుతున్నాము, ఇంత చేస్తున్నాము, లేకపోతే దీనికోసం అని. ఎందుకంటే రోజుకు మనం చూస్తా ఉంటామండి. కొన్ని కోట్ల రూపాయలు స్వామివారికి ఆ హుండీలో వేస్తా ఉంటారండి. నేను ఇంకోటి కూడా ఇందాక ఒక అంశంలో ఏమనిస్తానండి. ఉమ్, ఈ విషయాలతో పాటు స్వామివారి నగలు కూడా కాజేశారు, స్వామివారి నగల్లో కూడా అవకతవకలు జరిగినాయి అంటున్నారు. అవును. దాని మీద కూడా ఆడిట్ జరగాలండి. ఎందుకంటే కొన్ని బాండ్లు తెలియకుండా ఆర్బీఐ వాళ్ళ దగ్గర తనఖాలు పెట్టారంటున్నారు. మీకు ఒకానొక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి తిరుపతిలో ఉన్నటువంటి కొన్ని ఆస్తులు ప్రైవేట్ వాళ్ళకి అదే తాకట్టు పెట్టి డబ్బులు తీసుకురావాలన్నారు, గుర్తుందండి? ఉమ్. అంటే వీళ్ళు ఏ విధంగా ప్రతి